హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను చేయబోయే వంటకం రోటి పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి. మా ఫామ్ హౌస్ వీడియోలో మీకు చెప్పానండి ఒకసారి. అప్పుడు మా తమ్ముడు చిన్న బీరకాయ మొక్కలు పెట్టాడని. అవి అప్పుడు చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి, కానీ అవే ఇప్పుడు చూడండి దడంతా పాకి బీరకాయలు కాసి ఏలాడుతున్నాయి చూడండి. ఇప్పుడు అదే బీరకాయ మనం కోసి ఆ బీరకాయతో రోటి పచ్చడి చేయబోతున్నాం అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకండి, బీరకాయలు కోసేసుకుందాం. చూడండి రండి, బీరకాయలు ఎలా పాకినాయో చూపిస్తాను. ఓకే, ఒక కిలో బీరకాయలు అయినాయండి. చూసారా, అప్పుడే మన ఫామ్ హౌస్లో బీరకాయలు పెట్టడము, కాయలు అవ్వటము, కొయ్యటము, వంట చేయటం మొదలుపెట్టేసాం. చూసారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలా చెట్టు బీరకాయలు, అందులో మేము పెట్టిన బీరకాయలు కాయలు కాసి ఆ కాయలు కోసి మేము బీరకాయ పచ్చడి చేస్తున్నాం ఫస్ట్గా. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మా తమ్ముడు పచ్చిమిరపకాయలు వేసాడు. ఆ పచ్చిమిరపకాయ తోటలో కూడా పచ్చిమిరపకాయలు కోసుకొచ్చేద్దాం. ఓకే, మా తమ్ముడు పెట్టిన బీరకాయల కాపు కడితే ఫస్ట్ కోత నేనే కోసా. అది ఫస్ట్దే, ఇది ఫస్ట్దే. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం మిక్సింగ్ చేసి రోట్లో వేసి నూరేద్దాం. అంటే బీరకాయ రోటి పచ్చడి అనమాట. ఇక ఈ మిర్చి తోట అండి, మా గోపి వాళ్ళు వేశారు. ఈ నారు ఎక్కడ తెచ్చింది, ఎలా నాటింది, దీనికి ఏం వేసింది, ఏ రకం విత్తనం అనేది తర్వాత ఎప్పుడైనా ఒక వీడియో పెడతాడు, తప్పనిసరిగా చూడండి. ఇంకా మనం మాత్రం రోటి పచ్చడి చేసేసుకుందామండి. ఓకే, ఈ పచ్చిమిరపకాయలు ఇట్లా తొడుములు తీసుకుందామండి. అలాగే బీరకాయ కూడా ఈకలో తోకలో కోసి శుభ్రంగా కడిగేసుకుందాం. ఓకే, ఈ బీరకాయ మాత్రం చేదుందండి. మన ప్రతి బీరకాయ కూడా ఇలా కోసుకునేటప్పుడు చివరిలో మొదల్లో ఒకసారి చేదు చూసుకోండి. ఎందుకంటే అన్ని కాయలు బాగుండవు, కొన్ని బీరకాయలు ఎక్కడో ఒకటి చేదు వస్తుంది. ఇప్పుడు చూడండి, మాకు ఈ కాయ మాత్రం చేదు వచ్చింది, తీసి పారేస్తున్నా. మిగతా అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఈ ఒక్కటే మనం వేసామనుకోండి, చట్నీ మొత్తం చేదు వచ్చేస్తుంది. అందుకని మనం ముందు చూసుకోవడం చాలా మంచిది. ఓకే, ముందుగా మనం బీరకాయలు కోసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇవి మనం ముందుగా కోసి పెట్టుకున్న 1 కేజీ బీరకాయ ముక్కలండి, 200 గ్రాముల పచ్చిమిరపకాయలండి, కాస్తంత కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ గడ్డ. ఇలా ఒలిసి పెట్టుకుంటే చాలు, పుట్టి దీని అవసరం లేదు. ఇకపోతే కొంచెం ఇంగ వేసుకుందాము. తర్వాత 2 చెంచాలు ధనియాలు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 1 చెంచా మినప్పప్పు, తగినంత కొత్తిమీర. ఇవన్నీ మనం రెడీ చేసుకుని బీరకాయ పచ్చడి చేయడానికి పొయ్యి దగ్గరికి వెళ్దాం. ఓకే, ముందుగా 5 చెంచాలు ఆయిల్ పోసుకుందామండి. చట్నీలకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. మినప్పప్పు వేసుకుందామండి. 1/2 చెంచా వరకు ఇంగు వేసుకుందాము. ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, వెంటనే పచ్చిమిర్చి, వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకుని 2-3 నిమిషాలు బాగా వేయించుకుందామండి. ఒక సగం చెంచా పసుపు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఈ మాత్రం వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇదంతా బీరకాయ ముక్కలకి పట్టుకునేలా బాగా కలుపుకుందాం. ఇదంతా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి వదిలేసామంటే ఆ ఉప్పు వేయటం వల్ల బీరకాయల నుంచి నీరంతా బయటికి రిలీజ్ అయ్యి ఆ పచ్చిమిరపకాయలు
బీరకాయ ముక్కలు చక్కగా నూనెలో చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకే, పచ్చిమిరపకాయలు బీరకాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. వెంటనే చింతపండు కూడా వేసుకుని కలుపుకొని ఒకే ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం. ఒక నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు దింపేసుకుని రోట్లో వేసుకుని రుబ్బుకుందాం. విశాల గగనంలో చందమామా, ప్రశాంత సమయంలో కలువలేమా, మనసార వలచి ఒకసారి పిలిచితే నేరమా. విశాల గగనంలో చందమామా, ప్రశాంత సమయంలో కలువలేమా, మనసార వలచి ఒకసారి పిలిచితే నేరమా. విశాల గగనంలో చందమామా, ప్రశాంత సమయంలో కలువలేమా. చూసారండి, రోటి పచ్చడి అనేది కచ్చా పచ్చాగానే దంపుకోవాలి. మెత్తగా మిక్సీకి వేసినట్టు పేస్ట్ లెక్క వేసుకోకూడదు అనమాట. ఇందులో మనం ఉప్పు చూసుకొని ఎత్తేసుకుందాం. ఉప్పు తగ్గిందండి. మనం గల్లుప్పు వేసుకుంటే రోటి పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఈ మాత్రం గల్లుప్పు వేసుకుని రుబ్బుకుంటాను. ఇదిగో చూస్తున్నారు కదండి, బాగా మెత్తగా లేకుండా ఈ విధంగానే రుబ్బుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నలిగిపోయిందండి, నేను ఎత్తేసుకుంటున్నాను. ఎత్తేసుకున్నాను కదండి. ఇప్పుడు చకచక తాలింపు వేసేసుకుందాం. కాస్త నూనె వేసుకుని ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించేసుకుందాం. అంతేనండి, మన బీరకాయ రోటి పచ్చడి రెడీ. అన్నంలో 2 చెంచాలు బీరకాయ పచ్చడి వేసుకుని ఒక పట్టు పట్టేద్దామండి. మన కూరగాయలు మనమే పండించుకుని మనమే కోసుకుని ఇలా వండుకుని రోటి పచ్చడి నూరుకుని ఇలా అన్నంలో వేసి ఆరు బయట కలుపుకుంటుంటే అబ్బా, ఆ ఆనందం అనుభూతి చెప్పలేనిదండి. బా, రుచి అమోఘం అండి. ఈ బీరకాయలకి, లేత బీరకాయలకి, ఈ పచ్చిమిరపకాయల కారానికి చాలా కారంగా ఉంది. మంచి టేస్ట్ ఉంది. మైండ్ బ్లాక్ అయిపోయింది టేస్ట్కి. అబ్బా, అబ్బా, ముద్దకి ఎండుమిరపకాయ నవిలితే ఆ టేస్టే వేరు. పొలాల్లో కూర్చొని ఇలా పచ్చళ్ళు చేసుకుంటే, రోటి పచ్చళ్ళు తింటే ఎంత అన్నమైన తినాలనిపిస్తుంది. మరి వాతావరణ మహత్యం ఏమో తెలియదు, కానీ అదే మనం ఇళ్లలో కూర్చొని చేసుకుంటే ఎక్కువ తినబుద్ధి కాదు. ఈ పొలాల్లో మాత్రం ఏదైనా సరే అంత టేస్ట్ ఉంటుంది. ఈరోజు మాత్రం ఈ బీరకాయ పచ్చడి అమోఘం, అద్వితీయం, చాలా టేస్ట్ కుదిరింది. అబాబాబాబాబాబా,
పొట్ట మాత్రం నిండిపోయింది, చాలా హ్యాపీగా ఉందండి. మంచి టేస్ట్, రుచికరమైన బీరకాయ రోటి పచ్చడి తిన్నాను. చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. ఎందుకంటే మా తోటలో కోసుకుని చేసుకుని తిన్నాను కదా, అంత ఆనందంగా ఉందన్నమాట. అది మీకు కూడా అలాగే ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఎందుకంటే పెరట్లలో పైన అక్కడక్కడ పెంచుకుంటారు కదా, అప్పుడు ఫస్ట్ కాపు వచ్చిన బీరకాయలు కానీ ఏ కూరగాయ అయినా సరే ఇలా కోసుకుని చేసుకుని తింటే ఆ ఆనందం అనుభూతే వేరు. ఏమంటారు? ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వంటకంతో కలుద్దాం. ఓకే, బాయ్.